స్వాధ్యాయ ప్రియులకు హనిత నమస్కరిస్తూ 12వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి నిన్నటి కంటిన్యూ అండి. వీరే కాకుండా నిరంతర ధ్యాన ప్రచారం ద్వారా సత్సంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహానుభావులెందరినో నేను ప్రతిరోజు ప్రతి క్షణం కలుస్తూనే ఉన్నాను. వాళ్ళందరికీ నా వందనాలు. మహానుభావులు అన్న స్థితికి చేరటానికి ముందు మనం మహాశైలం కావాలి. మహాశైలు అంటే గొప్ప ఆశయం ఉన్నవారు. మహాశైలు కాకుండా ఎవ్వరూ మహానుభావులు కాలేరు. బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కృష్ణ రామ అనుకుంటూ చనిపోవాలి అన్న మామూలు ఆశయాలను కలిగి ఉన్న వాళ్ళెవ్వరూ మహాశైలు కాలేరు. అలాంటి వాళ్ళకు బ్రతకటమే ఒక గొప్ప వరం. ఇక గొప్పగా బ్రతకటం అన్న మహాశయం వాళ్ళ ఊహకు కూడా అందని విషయం. ఉదాహరణకు ధ్యానం అందరికీ వద్దాం. ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయట, తలనొప్పి కూడా తగ్గిపోతుందట, విశ్రాంతిగా రిలాక్స్గా ఉంటుందట, సమస్యలన్నీ తగ్గిపోతాయట అనుకుంటూ ధ్యానం చేసి అవి పరిష్కారం కాగానే ధ్యానం మానేసి మామూలు జీవితంలోకి వచ్చేసే వాళ్ళు సాధారణ ఆశయం కలిగి ఉన్నవాళ్ళు. అలా కాకుండా అవన్నీ పరిష్కరింపబడ్డాయంటే ఇందులో ఇంకా ఏమైనా శాస్త్రీయత ఉందేమో అన్న సరియైన దృక్పథంతో మరింత శ్రద్ధగా మరింత ధ్యాన సాధన చేస్తూ గొప్ప గొప్ప అనుభవాలను, అనంతమైన జ్ఞానాన్ని, ముక్తి మార్గాన్ని పొందుతూ ఆత్మానందాన్ని అనుభవించేవారు మహానుభావులు. మహాశయాలైన వారే మహాసాధన చేసి మహానుభావులవుతారు. అంటే మహాశయులకు మహానుభావులకు మధ్య మహాసాధన ఒక వారధిగా ఉంది. గౌతమ సిద్ధార్థుడు అనే ఒకానొక మహాశయుడు దుఃఖం యొక్క మూలాన్ని తెలుసుకుని దానిని ప్రపంచం నుంచి తరిమెయ్యాలన్న మహా ఆశయాన్ని కంకణంగా ధరించాడు. ఆ ఆశయ సాధనకు గాను ఆయన 6 ఏళ్ల పాటు మహాసాధన చేసి దివ్య చక్షువు అనుభవాల ద్వారా దుఃఖ మూలాన్ని మరి దాని నివారణ మార్గాన్ని కనుక్కొని లోకానికి చాటి మహానుభావుడు మరి బుద్ధుడు అయ్యాడు. మనం కూడా క్రితం జన్మలో అనేక అనుభవాలను పొందే ఉంటాము. అయితే వర్తమాన జన్మలో కూడా ధ్యానం ద్వారా వాటికి కొంత నూతన ఆజ్యం పోస్తే అవి మళ్ళీ ప్రజ్వరిల్లి మనం కూడా ఒక త్యాగరాజస్వామిలాగా, ఒక లోక్సాంగ్ రాంపాలాగా, ఒక గౌతమ బుద్ధుడిలాగా, ఒక కృష్ణుడిలాగా, రాముడిలాగా, ఒక రమణ మహర్షిలా గొప్ప మహానుభావుల్లా మారుతాం. శ్రీ రమణ మహర్షి గొప్ప మహానుభావులు. వారు తమ జీవితం అంతా కూడా మౌన సంద్రంలో ఉంటూ తన దగ్గరికి ఎప్పుడు ఎవరొచ్చినా నీవెవరు, నిన్ను నువ్వు తెలుసుకోవా అని ప్రశ్నించేవారు. చాలా మంది మా ఇంట్లో ఫలానా సమస్య ఉందండి అంటూ వారి దగ్గరకు వస్తే మీ సమస్య సంగతి తర్వాత చూద్దాం, ముందు మీరెవరో మీకు తెలుసా అని అడిగేవారు. నా పేరు రామారావు అండి అంటే మీ పేరు అడగలేదయ్యా అనేవారు. మాది ఫలానా నెల్లూరు అండి అంటే నీ ఊరు అడగలేదయ్యా అనేవారు. ఆ వచ్చిన వాళ్ళు ఏమీ తెలియక బుర్రగొక్కునేవారు. రమణ మహర్షి మాత్రం తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ అలా గమ్మున కూర్చోనాయన, నిన్ను నువ్వు తెలుసుకో, చుమ్మా ఇరు అని మాత్రమే చెప్పేవారు. అయితే అండి ఇక్కడ పత్రిసర్ చెప్పిన దానికి నేను ఒక చోటన చదివింది గుర్తొచ్చింది. ఇలానే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రమణ మహర్షి వారి గురించి విని వారిని దర్శించారట. తనతో పాటు ఎస్కార్ట్ ఇవన్నీ కూడా రావటం జరిగిందంట. ఆయన అప్పుడు మౌనంలో ఉండి పలక మీద రాసి చూపించేవాళ్ళట. తను ఇలానే నమస్కారం చేసి అంటే నీవెవరు అలా అడిగితే నేను ఇందిరాగాంధీని అంటే నీవెవరు అంటే నెహ్రూ కూతుర్ని, ఇట్లా నీవెవరు అంటే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇలా ఆమెకి కోపం వచ్చిందంటండి. నేను ఒక ప్రైమ్ మినిస్టర్ని, వస్తే నువ్వెవరు ఎన్నిసార్లు ఏం చెప్పినా ఇలా అంటున్నారేంటినా అంటే కోపం పడ్డారట. అప్పుడు రమణ మహర్షుల వారు ధ్యానంలో కూర్చోమంటే ఆవిడ ధ్యానంలో కూర్చొని
మరి తనకి ఏం జరిగిందో ఏమో తెలియదండి. ఆయనకి నమస్కరించి మౌనంగా వెళ్ళిపోయారటండి. ఇది నేను ఎక్కడో ఒక చోటని చదివాను. రమణ మహర్షి పుస్తకాన్ని చదివి ఆయన జీవితాన్ని మదిస్తే ఆయన తనని తాను తెలుసుకోవటానికి ఎంతటి మహాసాధన చేశారో తెలుస్తుంది. రమణ మహర్షి లాగానే గ్రీక్ దేశానికి చెందిన సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లేటో, పైథాగరస్ వంటి గొప్ప తత్వవేత్తల మహాప్రబోధం కూడా నిన్ను నువ్వు తెలుసుకో అన్నదే. బీ స్టిల్ అండ్ నో దే సెల్ఫ్ అంటూ నీ కోతి లాంటి మనసు నువ్వు ఊరికే అలా కదలకుండా నిశ్చలంగా కూర్చో. అలాంటి నిశ్చల స్థితిలో నీవెవరో, నీలో చూసేదెవరో, నీతో చూడబడేది ఎవరో, అసలు అదంతా ఒకటే అన్నది ఎలాగో నీకు అర్థమవుతుంది. కాబట్టి కదలకుండా కూర్చో అన్నదే గ్రీక్ మహానుభావులందరి సందేశం. ఇలాంటి సందేశం ఇచ్చినందుకే యువతను తప్పుత్రోవ పట్టిస్తున్నాడు అంటూ సోక్రటీస్కి ఆనాటి సమాజం విషమిచ్చి చంపింది. అయినా సోక్రటీస్ చావుకు భయపడలేదు. చావు అనుభవం ఎలా ఉంటుందో చూస్తాననుకుంటూ ఉత్సాహంగా విషపాత్రం వేసి అందులోని విషయాన్ని హాయిగా తాగేశాడు. సోక్రటీస్లా చావుకు భయపడిన వాళ్ళే మహానుభావులు అవుతారు. కానీ చిన్న తలకాయ నొప్పికి ఏడ్చి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తే వాళ్ళు మహాశయులు, మరి మహానుభావులు ఎలాగవుతారబ్బా? మహానుభావులు ఎవ్వరూ చావుకు భయపడరు. వారు ఎందుకు భయపడతారయ్యా అంటే అసలు చావు అన్నదే లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు కనుక. చావు ఉంది అని భయపడే సాధారణ మానవులు చావు అంతు చూద్దాం అన్న మహాశయంతో పట్టుదలగా ధ్యానం చేసి అనేక సూక్ష్మ శరీరాది అనుభవాన్ని పొందితే ఆత్మకు చావన్నదే లేదన్న సత్యాన్ని తెలుసుకొని మహానుభావుల్లా రూపొందుతారు. మహానుభావుడైన యోగి వేమన్న పట్టుదల గురించి వేమన్న శతకంలో చాలా చక్కగా చెప్పాడు. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టినేమి బిగే పట్టవలయు, పట్టు వీడుట కంటే పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. మహాశయులైన వారు పట్టుదల మూలకంగానే మహాసాధన చేసి మహానుభావులవుతారు. మహానుభావుల యొక్క మరొక గొప్ప లక్షణం క్షమాగుణం. వారెప్పుడు పరనింద చేయరు. మూర్ఖులైన ప్రజలు తనను సిలువ వేస్తుంటే యేసుక్రీస్తు వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళంతా సాధారణ అనుభవాలతో కూడిన మామూలు మనుషులు, దయచేసి వీళ్ళని క్షమించి వీళ్ళ పాపాన్ని తుడిచేయి అంటూ తన తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించాడు. సత్యంలో జీవించే మహానుభావులంతా కూడా ఇలా సృష్టిలోని ఏకత్వాన్ని గ్రహిస్తూ తాము మాట్లాడే ప్రతి ఒక్క మాటలోనూ, తాము చేసే ప్రతి ఒక్క చేష్టలోనూ తమ ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. జైన మత స్థాపకుడైన వర్ధమాన మహావీరుడు సత్యాన్ని కనుక్కోవాలన్న మహా ఆశయంతో సమస్త రాజభోగాలను కాలదన్ని 12 ఏళ్ల పాటు కఠోరమైన మహాధ్యాన సాధన చేసి మహానుభావుడయ్యాడు. రాకుమారులైన రాముడు, కృష్ణుడు కూడా అతి సాధారణ విద్యార్థుల్లా తమ తమ గురువుల వద్ద గురుకులాల్లోనే ఉంటూనే అనేక ప్రాపంచిక ఆధ్యాత్మిక విద్యల్ని అభ్యసించి యోగీశ్వరులయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ అయిన థియోసాఫికల్ సొసైటీని భారతదేశంలో స్థాపించిన సంపన్నురాలైన రష్యన్ గ్రేట్ మాస్టర్ మేడం బ్లవట్స్కీ గుప్త విద్యల్లోని నిగూఢ రహస్యాలను శోధించి సాధించాలన్న మహా ఆశయంతో తమ దేశాన్ని వదిలేసి ఒంటరిగా భారతదేశానికి వచ్చేసింది. ఆమె తర్వాత థియోసాఫీ ఉద్యమాన్ని నడిపిన బిషప్ లెడ్ బీటర్, డాక్టర్ యానీ బెసెంట్, కల్నల్ ఆల్కట్ వంటి మహానుభావులంతా స్వీయ అనుభవాలతో కూడిన అద్భుతమైన పుస్తకాలను రచించి మనకు అందించారు. 7 శరీరాల గురించి, ప్రాణామాయ కోశంలోని చక్రాల గురించి, ఆరా గురించి, థాట్ పవర్ గురించి మేడం బ్లవట్స్కీ, యానీ బెసెంట్, జీనా రాజదాస, లెడ్ బీటర్, ఆల్కట్ మొదలైన వారు తమ దివ్య చక్షు అనుభవాలను కూర్చి అందించిన ఈ పుస్తకాలన్నీ పిరమిడ్ ధ్యానులకు అనుదిన పాఠ్య పుస్తకాలు. థియోసాఫికల్ సొసైటీ మాస్టర్లు అంతా కూడా
పరమగురు మండలికి చెందిన మాస్టర్ మౌర్య, మాస్టర్ కూట్ భూమిల యొక్క సూచన ప్రకారం నడిచిన మహానుభావులే. ఆధునిక కాలానికి చెందిన డాక్టర్ రేమండ్ మూడీ, కార్లోస్ కాస్టనేడా, డాన్ యువాన్, ఎలిజబెత్ క్లుబ్లర్, రాస్ డామ్, డాక్టర్ బెర్నీ సీగర్, రిచర్డ్ బాక్, పీటర్ రీచేలు వంటి మరెందరో లెక్కకు మించిన మహానుభావులు ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనలు చేసి ఎన్నెన్నో అనుభవాల్ని పొంది తమ స్వీయ అనుభవాలతో కూడిన సమాచారాన్ని విశేషంగా ఈ సమాజానికి పుస్తకాల రూపంలో అందించారు. ముఖ్యంగా కార్లోస్ కాస్టనేడా స్వీయ భౌతిక శరీరాన్ని తమ ఇష్టానుసారం అదృశ్యం చేసుకోగల దిట్ట. ఒకనొక కొండపై నుంచి తనకు తానుగా దూకి చనిపోయి మళ్ళీ ఇంకొక రూపం తీసుకొని అనేక ప్రదేశాలు తిరుగుతూ తాను గ్రహించిన జీవిత సత్యాలను, యోగ సూత్రాలను గ్రంథస్థం చేశారు. ఇదంతా ఈ మధ్యకాలంలో జరిగిందే కానీ పుక్కిటి పురాణాల్లోని కథలు కావు. మరి రేపటి రోజున కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ.